నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు తాము అనుకున్న చేపట్టినటువంటి పనులు శుభ ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది. రావలసిన బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు వ్యతిరేకపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా ఉండండి. మీకున్నటువంటి పరిమితులు దాటి వ్యవహరించకూడదు. అనవసరమైనటువంటి అప్పులు చేసి ఇబ్బంది పడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి చెరుకు రసముతో అభిషేకం చేసుకోవటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉండాలి. మాట పట్టింపులతో గౌరవాలు తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చనను నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి విందు కార్యక్రమాలు ఉంటుంటాయి. ఉద్యోగ జీవనంలో కాస్త శ్రమాధిక్యత ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, విశేషమైనటువంటి శంఖ పుష్పాలను సమర్పణ చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి ఖర్చులుంటుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి ఖర్చులుంటుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహస్వామివారు. మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి అర్చన నిర్వహించుకోవటం, స్వామివారికి చిత్రాన్నము నివేదన చేయటం మంచిది. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. వేరువేరు రూపాల్లో సమస్యలు ఉన్నప్పటికీ వాటిని జాగ్రత్తగా అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం, గరికెను సమర్పణ చేయటం మంచిది. తులారాశి వాళ్లకు రాజకీయపరమైనటువంటి సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. ఇక పెట్టుబడులతో కూడినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం రాజమాతంగి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ రాజమాతంగ్యై నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు ఇతరులకు లేదా అనవసరమైనటువంటి విషయాలకు సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణపరమైనటువంటి అంశాల్లో ప్రణాళిక లోపాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నందీశ్వరుడు. మీరు చేయవలసిన పూజ నందీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. సమయాభావం వలన కొన్ని పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వ్యాపారాల్లో లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి సమస్యల మధ్య కొన్ని రకాల ఆశాకిరణాలు కూడా మీకు అవకాశాల రూపంలో కలిసి వస్తాయి. వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్వామివారి స్తోత్ర పారాయణం చేయటం, సింధూరమును సమర్పణ చేయటం మంచిది.
మకర రాశి వారు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయాలను సాధించుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందరపడటం, అలాగే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఇబ్బందులకు దారితీస్తుంది. వేరువేరు రూపాలలో ముఖ్యులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సాయంకాలం అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయటం, కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అస్థిరమైనటువంటి భావాలు తగ్గించుకుంటూ ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు, కుటుంబ అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో గతం కంటే మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు వ్యక్తిగత పరమైనటువంటి కొన్ని రకాల సహాయ సహకారాలు అవసరమవుతూ ఉంటాయి. అనుకున్నటువంటి పనులు పెద్దవారు సహకరించడం వలన పూర్తి అవుతుంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.